హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్ విడుదల ప్రకటన తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగి అనగానే నేటి సమాజంలో ఒక రకమైనటువంటి అపోహ పాతుకుపోయింది. అంటే ప్రతి నెల ఒకటో తేదీ రాగానే బ్యాంకు ఖాతాలో జీతం పడిపోతుందని, ఉద్యోగ భద్రత ఉండటం వల్ల జీవితాంతం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా గడిచిపోతుందనైతే చాలామంది భావిస్తుంటారు. కానీ నేటి వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ పాతకాలపు అభిప్రాయం పూర్తిగా కనుమరుగైపోయిందనైతే అర్థమవుతుంది. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటుగా ఉద్యోగుల కష్టాలు కూడా రెట్టింపు అయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన హామీలు కూడా ఇస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఉద్యోగికి అందాల్సిన వేతనం మాత్రం ఎన్నో ఏళ్లగా అది పాత స్థానంలోనే స్తంభించిపోయింది. నిజానికి పీఆర్సీ అనేది ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇచ్చే ఏదో ఒక దయ లేదా బహుమతి ఏమీ కాదు. సో అది ఉద్యోగి సమాజం కోసం అందిస్తున్న నిరంతర సేవలకు గుర్తింపుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయాలకు అనుగుణంగా చట్టబద్ధంగా అందాల్సిన ఒక న్యాయమైన హక్కు. అదేవిధంగా కొత్త వేతన సవరణ అమలు అయ్యే వరకు ఉద్యోగికి కలిగే ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఇచ్చేటటువంటి ఐఆర్ అనేది ఒక తాత్కాలిక ఊరట వంటిది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ మరియు ఐఆర్ అనేవి సాధారణ ఉద్యోగి జీవితంలో ఎన్నటికీ అందని ద్రాక్షలాగా మారిపోయి వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి బేసిక్ జీతం సుమారు 60,000 అని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ప్రభుత్వం సకాలంలో 25% ఐఆర్ ప్రకటించి ఉంటే వారికి నెలకు దాదాపు 15,000 వరకు అదనపు ఆదాయం లభించి ఉండేది. సో దీనిని వారి వార్షిక లెక్కల్లో చూస్తే ఒక ఉద్యోగి ఏడాదికి 1.8 లక్షల రూపాయలైతే ఇక్కడ నష్టపోతున్నారు. సో అంటే కనీసం కొంతలో కొంత 25% ఐఆర్ ఇచ్చి ఉన్నా సరే. మరి ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్ అందరినీ కలిపి చూస్తే కనుక వేల కోట్ల రూపాయల కష్టార్జితం వారి చేతికి అందకుండా ప్రభుత్వ ఖజానాలోనే ఉండిపోయింది. ఇది వారి ఆర్థిక స్వేచ్ఛను హరి హరించడమే అవుతుంది. ఇది కేవలం గణాంకాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఈ డబ్బు అందకపోవడం వల్ల ప్రతి కుటుంబంలో ఎన్నో ఆర్థిక ప్రణాళికలు తలకిందులయ్యాయి. పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకున్నటువంటి కలలు వాయిదా పడ్డాయి. మరియు ప్రతి ఇంట్లో అత్యవసర ఖర్చుల కోసం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే అసలు నష్టం కేవలం ప్రస్తుతం ఆదాయంతోనే ఆగిపోదు. పీఆర్సీ అమలులో జాప్యం జరగడం వల్ల కొత్త బేసిక్ జీతం ఖరారు కాదు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే డిఏ పెరుగుదలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక ఉద్యోగి పదవి విరమణ పొందే సమయంలో అందాల్సినటువంటి గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మరియు పెన్షన్ వంటి ప్రయోజనాలన్నిటినీ బేసిక్ జీతం ఆధారంగానే లెక్కించబడతాయి. కాబట్టి పీఆర్సీ ఆలస్యం వల్ల వారు జీవితకాలం సంపాదించుకోవాల్సిన లక్షలాది రూపాయల ప్రయోజనాలనైతే వారు కోల్పోతున్నారు. ముఖ్యంగా సర్వీసు చివరి దశలో ఉండి రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులకు ఇది ఎన్నటికీ పూడ్చలేని ఒక పెద్ద ఆర్థిక లోటుగానే మిగిలిపోతుంది. మరోవైపు మార్కెట్ పరిస్థితులు మాత్రం ఉద్యోగి పరిస్థితిని చూసి కనికరించడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతిరోజు వాడే బియ్యం, వంట నూనె, వంట గ్యాసు, పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు పిల్లల పాఠశాలల ఫీజులు, వైద్య ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. అద్దె ఇళ్లలో ఉండేవారికి ఇంటి అద్దె భారం అవుతోంది. కానీ ఉద్యోగి జీతం మాత్రం 5 ఏళ్ల క్రితం ఏ స్థాయిలో ఉందో నేడు కూడా అదే స్థాయిలో ఉండటం అత్యంత విచారకరం.
దీనిని ఆర్థిక నిపుణులు సైలెంట్ పే కట్ అని అంటారు. అంటే జీతం సంఖ్య మారకపోయినా ధరల పెరుగుదల వల్ల ఆ జీతం యొక్క కొనుగోలు శక్తి అనేది పడిపోవడం వల్ల ఉద్యోగి పరోక్షంగా తన జీతాన్ని కోల్పోతున్నారు. ఈ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉద్యోగులను అనివార్యంగా అప్పుల ఊబిలోకైతే నెట్టేస్తుంది. కేవలం ఇంటి ఖర్చులు గడపడం కోసమే పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు మరియు క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఒకప్పుడు జీతంలో కొంత భాగాన్ని భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసినటువంటి ఉద్యోగి ఇప్పుడు నెలాఖరు వచ్చేసరికి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడమే పరమావధిగా అయితే జీవిస్తూ ఉన్నాడు. ఇలా మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినటం వల్ల వారి యొక్క సామాజిక హోదా కూడా క్రమంగా క్షీణిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క ఆర్థిక సమస్య మాత్రమే కాదు. ఇది మొత్తం సమాజంపై ప్రభావం చూపే తీవ్రమైన అంశము. ఆర్థికంగా కుంగిపోయినటువంటి ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు ఏకాగ్రతగా ఎలా బోధిస్తాడు? అప్పుల భారంతో మనశ్శాంతి లేని ఆరోగ్య సిబ్బంది రోగులకు ఏ విధంగా నిబద్ధతతో సేవ చేయగలరు? ప్రతిరోజు ఆర్థిక చింతనలో ఉండేటటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం సాధ్యమేనా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఉద్యోగి యొక్క మానసిక ప్రశాంతత మరియు సంక్షేమంపైనే ప్రభుత్వ సేవల నాణ్యత అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఖజానా ఖాళీగా ఉందని ఉద్యోగులకు జీతాలు, ప్రయోజనాలు పెంచడానికి వెనుకాడుతున్నాయి. కానీ అదే సమయంలో వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు, ప్రచార ఆర్భాటాలకు మరియు ఇతర అనవసర ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజస్కంధాలపై మోస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఉద్యోగి వేతన విషయానికి వచ్చేసరికి మాత్రం ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి సాకును చూపించడం ఎంతవరకు న్యాయం? వాస్తవానికి ఉద్యోగులు ప్రభుత్వానికి ఒక భారం కాదు. వారు ఈ ఈ మొత్తం పాలనా వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. ఏ ప్రభుత్వ నిర్ణయమైనా సరే, ఏ సంక్షేమ పథకమైనా సరే క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు చేరాలంటే అది ఉద్యోగి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రభుత్వం అంటే కేవలం భవనాలు కాదు. ప్రజల కళ్ళకు కనిపించే ప్రభుత్వ రూపం అంటే ఆ ఉద్యోగులే. అటువంటి కీలకమైన వ్యక్తులను నిర్లక్ష్యం చేయటం అంటే వ్యవస్థను నిర్వీర్యం చేయటమే అవుతుంది. కాబట్టి అందుకే ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి మరియు పీఆర్సీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల కోసం ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి కార్యాచరణను ప్రజల ముందుకైతే ఉంచాలి. ముఖ్యంగా పీఆర్సీ అమలు కాకముందే పదవి విరమణ చేసే వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రత్యేక చర్యలైతే తీసుకోవాలి. చివరిగా చెప్పాలంటే ఉద్యోగి అడుగుతున్నది ప్రభుత్వం నుంచి అదనపు దాన ధర్మాలేమీ కాదు. కేవలం తన కష్టార్జితానికి తగ్గ ప్రతిఫలాన్ని మరియు తమకు రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను మాత్రమే. ఉద్యోగికి ఇచ్చే గౌరవం అంటే అది ప్రభుత్వ పరిపాలన సామర్థ్యానికి ఇచ్చే గౌరవం అవుతుంది. ఎందుకంటే ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా బలంతో ఉన్నప్పుడే ప్రభుత్వ యంత్రాంగం శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ యంత్రాంగం బాగున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.